ఒకసారి గర్వాన్ని ఎత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా. వీడి పేరు సురేష్ కొండోటి కాదు. అరే ఎగ్జైటెడా రావు బహదూర్ సినిమాకి? రావు బహదూర్కి వెళ్తున్నాం. ఇది గుంటూరులోని గౌరీ శంకర్ సినిమాస్. స్క్రీన్ బాగుంటుంది కానీ మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. ఈ మూవీ పోస్టర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇలా రివర్స్ పోస్టర్ చూడటం. ఇతని పేరు ఆర్కేఎన్. కాకపోతే ఈ సినిమా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మేమే ఇంకా ఫోర్స్ చేసాం రమ్మని. ఓల్డ్ మ్యాన్ ఫోర్సింగ్ యంగ్ గర్ల్. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? ఇప్పుడే రావు బహదూర్ సినిమా చూస్తున్నా భయ్య. అసలు బ్యాక్ టు బ్యాక్ చాలా మంచి సినిమాలు చూశాను. మొన్నేమో అబ్సెషన్, నిన్నేమో మాలీవుడ్ టైమ్స్, ఈ రోజేమో రావు బహదూర్. అసలు పీక్ లెవెల్ సినిమా ఎక్స్పీరియన్సెస్. బహుశా పీక్ అన్న వర్డ్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంకా దాన్ని మించిన పదం ఏదైనా ఉందేమో అని డిక్షనరీలో వెతకాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, సత్యదేవ్ ఒక జమీందార్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయనకి 2 కొడుకులు ఉంటారు. ఒకళ్ళ పేరు లవణ, ఇంకొకళ్ళ పేరు కుసుమ. అందులో చిన్న కొడుకైన కుసుమ తనకి పుట్టలేదన్న అనుమానం సత్యదేవ్ మెదడులో పుడుతుంది. అప్పటి నుండి అసలు తన కొడుకు తనకి పుట్టాడా లేకపోతే వేరే వాళ్ళకి పుట్టాడా అని అన్వేషిస్తూ ఉంటాడు. చివరికి ఆ ప్రశ్నకి అసలు సమాధానం దొరికిందా లేదా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు. సినిమా స్టార్టింగ్లో ఒక స్టాటిక్ షాట్ ఉన్న సీన్ ఉంటుంది. అక్కడే నాకు అర్థమైపోయింది వెంకటేష్ మహా ఈ మూవీని కమర్షియల్ స్టైల్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకెళ్తున్నాడని. మీరు ఫస్ట్ హాఫ్ని కొంచెం పేషెన్స్తో కనుక చూస్తే సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఒక పీక్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అసలు అందరికీ మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు. వీళ్ళవి కమర్షియల్ సినిమాలు. హీరోకి ఎలివేషన్స్ ఉంటాయి, ఓవర్ ద టాప్ ఫైట్స్ ఉంటాయి, క్రింజ్ కామెడీ ఉంటుంది, హీరోయిన్స్కి సరైన క్యారెక్టర్స్ ఉండవని మన తెలుగు సినిమాలని అవమానపరుస్తూనే ఉంటారు పక్క ఇండస్ట్రీ వాళ్ళు. కానీ వెంకటేష్ మహా మాత్రం ఈ సినిమాతో ఆ అవమానాలన్నింటినీ తలదన్నేలా ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు సినిమా చూస్తున్నంతసేపు మనకి రామప్ప, రావు బహదూర్ క్యారెక్టరే గుర్తొచ్చాడు కానీ సత్యదేవ్ అసలు గుర్తుకు రాలేదు. అసలు ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరూ మనుషులు ఒకటే, మనందరిది ఒకటే కుటుంబం, అదే వసుదైవ కుటుంబం అని వెంకటేష్ మహా చెప్దాం అనుకున్నాడు. మీలో ఎవరన్నా ఇంకా ఈ సినిమా చూడకపోతే పక్కా చూసేయండి భయ్య, చాలా మంచి సినిమా. అసలు ఇలాంటి మంచి సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్లకుండా తర్వాత అండర్ రేటెడ్ క్లాసిక్ టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అంటే ఏం ఉపయోగం లేదు. చచ్చిపోయి వాళ్ళ ఖర్చు చేస్తుంటుంది.